ఛానల్ రాము గుంటి. ఈ వీడియో నుండి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నవి. అందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ EMRS అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ ఇస్తున్నాను మొదటగా. దీని తర్వాత మీకు సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మీ సిలబస్ పూర్తిగా EMRS అకౌంటెంట్ సిలబస్. ఇందులో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ లాగా ఇస్తున్నారు. దాంట్లో రీజనింగ్ ఎబిలిటీ ఇస్తున్నారు. దీంట్లో రీజనింగ్ ఎబిలిటీ కనుక తీసుకున్నట్లయితే పజిల్స్ కానివ్వండి, సీటింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియంట్, తర్వాత బ్లడ్ రిలేషన్స్, సీక్వెన్స్, సిరీస్, తర్వాత డైరెక్షన్ టెస్ట్, ఇలా అనేక రకాలుగా నెంబర్ సిస్టమ్, రేషియో, ప్రొపోర్షనేట్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉన్నారు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో డెసిమల్, ఫ్రాక్షన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, HCF, LCM, సింపుల్, కాంపౌండ్, ఇంట్రెస్ట్, మిక్చర్స్, ఇలా అనేక రకాలుగా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత జనరల్ హిందీ కూడా కొద్దిగా ఇస్తున్నారు. సంధి, సమాస్, తర్వాత శబ్ద్, త్రిలోక్, శబ్ద్, తర్వాత లిటిల్ బిట్ గ్రామర్, వర్బ్, టెన్సెస్, వాయిస్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. జనరల్ ఇంగ్లీష్లో కూడా కొంత సిలబస్ కవర్ చేస్తున్నారు. అడ్వర్బ్, ఎర్రర్, కరెక్షన్, సెంటెన్స్ అని. తర్వాత సినానిమ్స్, యాంటనిమ్స్, గ్రామరు, ఐడమ్స్, ఫ్రేసెస్, ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఆ తర్వాత మన ఈ రీజనింగ్ అబిలిటీలో 20 క్వశ్చన్స్ ఉంటే 20 మార్క్స్ ఇస్తున్నారు. తర్వాత క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో 30 మార్క్స్ ఉంటే 30 క్వశ్చన్స్ ఇస్తున్నారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ రెండు కలిపి 10 మార్క్స్ ఏనండి. జనరల్ ఇంగ్లీష్ అయినా జనరల్ హిందీ అయినా 10 మార్క్స్, 20 మార్క్స్. తర్వాత అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, అవి 20 మార్క్స్ ఇస్తున్నారు. అకౌంట్సే 40 మార్క్స్ అండి. ఈ అకౌంట్స్లో బడ్జెటింగ్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇవి మనకిచ్చే అవకాశం ఉంది. మీకు అట్లాగే వీటికి సంబంధించిన బుక్స్ కూడా ఆథరు ఏం ఎక్కువగా వీళ్ళు ఫాలో అయ్యే అవకాశం ఉంది అంటే రీజనింగ్ అబిలిటీలో జై కిషన్ కానీ, BS సిజ్వాయ్ కానీ వీళ్ళు ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఆప్టిట్యూడ్లో RV ప్రవీణ్, SS గుప్తా. తర్వాత కాంపిటెన్సీ టెన్స్, జనరల్ ఇంగ్లీష్ కానీ జనరల్ హిందీ కానీ SP బక్షి. ఈ బుక్స్ మీకు చాలా బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మనకు అకౌంట్స్ సంబంధించి ట్యాక్సేషన్ అయితే ట్యాక్స్మన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వాటికి సంబంధించి KM బన్సాల్, CA అంజలి అగర్వాల్, CA అండి చూడండి ఇక్కడ రాసింది CA వారు. బడ్జెటింగ్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, BPP లెర్నింగ్ మీడియా, వీళ్ళని సజెస్ట్ చేస్తున్నారు. సో అయినప్పటికీ మన ఛానల్లో మీకు అర్థమయ్యే విధంగా పూర్తి సిలబస్, అకౌంట్ సంబంధించిన సిలబస్ క్లాసెస్ ప్రతి ఒక్క వీడియో క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు చేయవలసిందల్లా ప్రాక్టీస్ ఎక్కువగా ఇంగ్లీష్లో చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో ఇస్తున్నారు కదా అని టెన్షన్ ఏం పడకండి. చాలా సింపుల్గానే తెలుగు మీడియం వాళ్ళైనా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆ వర్డింగ్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ తెలుగులో చేసిన వర్డింగ్ని కన్వర్ట్ చేసుకుంటే సింపుల్గా మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయ్యో ఇది
ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే వస్తుంది, నాకు రాదు, నేను తెలుగు మీడియం అనే బెంగ పెట్టుకోకండి. మీకు ఖచ్చితంగా ఈ EMRS అనే జాబు మీకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మిస్ చేసుకోకండి. ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.